కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి సంబంధించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు చెప్తా. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. కాకినాడ పోర్టుకు సంబంధించి మరో ఉదంతం బయటకి. కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు ఎవరు? కాకినాడ పోర్టుకి ఈ కేవీ రావుకి సంబంధం ఏంటి? జిఎంఆర్కి కాకినాడ పోర్టుకి సంబంధం ఏంటి? జిఎంఆర్కి సంబంధించిన సెజ్ను ఎవరు ఎందుకు లాక్కున్నారు? కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వివాదం బయటకు రాగానే చాలామంది అనుకున్న మాట ఏమిటి అంటే, జిఎంఆర్ ఆధ్వర్యంలో లాభాల బాటలో నడుస్తున్న పోర్టును అరబిందో కంపెనీ చేతిలో ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అని చాలామంది అనుకుంటున్నారు. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది పక్కన పెడితే, అసలు కాకినాడ పోర్టుకి ఈ జిఎంఆర్ కంపెనీకి సంబంధమే లేదు. అది వాస్తవం. అది ఎందుకు సంబంధం లేదు ఏంటి అనేది చెప్తా. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కాకినాడ పోర్టును అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తనకు అత్యంత సన్నిహితులు అయిన ఆత్మబంధువు అయిన కేవీ రావుకి 41.12% షేర్లు అందేలా ఒక అగ్రిమెంట్ అంటే ఏంటి, ఒక ఆమోదం కింద వాళ్ళిద్దరు మాట్లాడుకొని నీకైతే 41.12% కింద షేర్లు మీకు బదలాయిస్తామన్న ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మామూలుగా అయితే మొన్న అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు, ఈ బియ్యం ఎగుమతి దందా అనేది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకో లేకపోతే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది కాదు, ఇది మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. అది స్కామ్. 80% ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం, ఒక స్కామ్ తయారైంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు. ఇది అనాదిగా తయారైనటువంటి అంశం. ఆయన చెప్పింది ఒక రకంగా 100% కరెక్టే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు బియ్యం ఎగుమతి అక్రమ రవాణా జరిగేది. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఏమైంది, ఈ కొద్దిగా జరుగుతున్న దందా కాస్త ఒక మాఫియాలా ఏర్పడింది అని అందరూ అనుకుంటున్నారు. అంతకుముందు గతంలో ఒకలా ఉండేది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకలా ఉంది అని అనుకుంటున్నారు. ఈ దందా అంతా జరగాలి అంటే పోర్టులో పనిచేస్తున్న వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఇవ్వాలి. మామూలుగా అయితే ఓ పుష్ప సినిమాలో ఒక డైలాగ్ గుర్తు చేస్తా, 5 లక్షలు తీసుకుంటే ఉన్కాన కూలోళ్ళు అవుతారా, అదే 4% అయితే పార్ట్నర్ అవుతాంలా. జగన్మోహన్ రెడ్డికి కమిషన్ మీద కన్నా పార్ట్నర్షిప్ మీదే మక్కువ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే జరిగింది, అదే చేశారు. అయితే ఈ కమిషన్ కన్నా వాటా కావాలి అన్న ఉద్దేశంతో 2019లో సీఎం అయ్యాక ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకేంటబ్బా మనం కమిషన్ ఇచ్చేది, అసలు వాటానే అయితే ఇంకెంత బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏం చేశారు, కేవీ రావుని గుర్తు చేసుకున్నారు. పోర్టు మొత్తం గుప్పెట్లో పెట్టుకుందాం, వాటాదారులు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే అవుదాం అన్న ఉద్దేశంతో కాకినాడ పోర్టు మీద కన్నేశారు. ఈ కేవీ రావుని హైదరాబాద్ పిలిపించుకొని ఈ 41.12% ఉన్న ఈ షేర్లను తనకు అప్పచెప్పేయాలని, తనకు ఇచ్చేయాలని, తన పేరు మీద బదిలీ చేయాలని ఫోర్స్ చేశారట. అయితే కేవీ రావు దీన్ని ఒప్పుకోవడానికి ససేమిరా అన్నారట. మరి జగన్మోహన్ రెడ్డి ఆశపడితే అంత తేలిగ్గా వదిలేస్తాడా? వదల్లా. ఒక వ్యక్తిని మధ్యవర్తిగా ప్రవేశపెట్టాడు. ఆ మధ్య వ్యక్తి ఎవరనుకుంటున్నారు, మన గ్రేట్ వైఎస్ఆర్సీపీ ఆడిటర్ విజయసాయిరెడ్డి గారు. ఆడిటర్ బుర్ర కదా, ఏం చేస్తారు చెప్తా. ఏం చేశారు, 965,65,00,000 రూపాయలు మీరు ప్రభుత్వానికి చెల్లించాలి అనే ఒక తప్పుడు నివేదికను సృష్టించారట. అయితే మీరు ఆ డబ్బు పే చేయాల్సిందే అని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారట. అయితే ఆయన ముందు 2 ఆప్షన్లు ఉంచారట కేవీ రావు ముందు. ఏమని, ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ వాటాలు అంటే 41.12% షేర్లని బదిలీ చేసి ఇంట్లో ఉంటారో,
లేకపోతే జైల్లో ఉంటారో ఒకసారి మీరే ఆలోచించుకోండి అని కూడా బెదిరించారట. పాపం ఇంకేం చేస్తారు, చేసేదేమి లేక నేను బదిలీ చేసేస్తాను నా షేర్లనే ఆయన ఒప్పేసుకున్నారట. అది కూడా ఇది ఎప్పుడు చేయించారట, 2020 డిసెంబర్ 5వ తేదీన బలవంతంగా బెదిరించి మరీ లేఖ రాయించారట. అయితే మన విజయసాయి రెడ్డి గారు ఈ షేర్లను ఎవరికి అప్పచెప్పాలి అని ఆలోచిస్తూ కుండలో కూడు కుండలోనే ఉండాలి, కొడుకు మాత్రం దుడ్డుగా ఉండాలి అన్న ఆలోచనతో, అంటే వాళ్ళ కుమార్తె భర్త వాళ్ళ సోదరుడు, అంటే వరుసకి ఆయనకి అల్లుడే పెనుమాక శరత్ చంద్రారెడ్డి రంగంలోకి దిగారప్పుడు విజయసాయి రెడ్డి గారి చలవ వల్ల. ఇంతకీ ఈ పెనుమాక శరత్ చంద్రారెడ్డి ఎవరు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు. ఇంకో పాయింట్ ఏంటంటే అరబిందో ఫార్మా యజమాని కూడా. అయితే ఎప్పుడైతే ఈ వాటాను ఈ షేర్లను బదలాయించేసుకోవాలి అని అనుకున్నారో వెంటనే పని మొదలు పెట్టేశారు. ఒక పోర్టు అనేది PPP పద్ధతి ప్రకారం పనిచేస్తుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం. అయితే రాష్ట్ర స్థాయిలో ఈ పోర్టు వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దాన్నే మ్యారిటైమ్ బోర్డు అంటారు. ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఈ వాటా షేర్లను అరబిందో కంపెనీకి బదలాయించేశారు ఈ వ్యవస్థ ద్వారా. అసలు ఈ మ్యారిటైమ్ బోర్డు పని ఏంటి అంటే లాభాల బాటలో ఉన్న పోర్టుని అరబిందో కంపెనీకి ఎందుకు అప్పగిస్తున్నారు? ఈ అరబిందో అనేది ఒక ఫార్మా కంపెనీ. మరి అనుభవం లేని, అంటే పోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో అనుభవం లేని ఈ అరబిందో కంపెనీ పోర్టు వ్యవహారాలను ఎలా చూసుకోగలుగుతుంది అని ప్రశ్నించాలి. ఈ వ్యవస్థ అంతా, అంటే ఈ మ్యారిటైమ్ బోర్డు అంతా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది కదా. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ వ్యవస్థ ఎవరి కింద పనిచేయాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ వ్యవస్థ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుందా? ప్రశ్నించదు, ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది కాబట్టి. సో షేర్లను అరబిందో కంపెనీకి షేర్ చేసేశారు. అసలు చరిత్రలో కని విని ఎరుగని అంశం ఏంటి అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా, ఈ జీవం తీసుకొచ్చింది కూడా కేవలం 7 రోజుల్లో, వారం రోజుల్లో. అసలు ఇంతకుముందు ఒక జీవో రావాలంటే రకరకాల చర్చలు అవన్నీ జరిగేవి. అలాంటిది 7 రోజుల్లో జీవో తీసుకొచ్చేశారు షేర్ల బదలాయింపుకి. చరిత్రలో కని విని ఎరుగని విషయం అట. ఇప్పుడు ఇంకో కుంభకోణం ఏంటంటే చాలామంది జిఎంఆర్ కంపెనీ దాని ఆధ్వర్యంలో కాకినాడ పోర్టు ఉన్నప్పుడు అరబిందో కంపెనీకి ఎందుకు బదలాయించారు అని. అసలు ఒక విషయం తెలుసా అండి? కాకినాడ పోర్టు అంటే ప్రస్తుతం వివాదంలో ఉన్న ఈ కాకినాడ పోర్టుకి జిఎంఆర్కి సంబంధమే లేదట. అయితే ఈ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి ఆనుకొని స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలి ఉంటుందట. అది జిఎంఆర్ వాళ్ళదట, సెజ్. ఈ సెజ్ యొక్క పని ఏమిటి అంటే భూములను, ల్యాండ్స్ని డెవలప్ చేసి పరిశ్రమలకు అప్పగించడం. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి? రోడ్లు, సముద్రాలు, విమానాలు, ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. ఉంటే పరిశ్రమలు వస్తాయి. భూములను ఆ విధంగా డెవలప్ చేయడం సెజ్ యొక్క పని. అయితే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, జగన్మోహన్ రెడ్డికి కమిషన్ కన్నా వాటానే ఇంపార్టెంట్. ప్లస్ ఇది ఎట్లాగో ఈ కాకినాడ పోర్టుని స్వాధీనం అంటే ఆ వాటాలను షేర్ చేయించేసుకున్నారు అరబిందో కంపెనీ పేరు మీద. అంతటితో వదిలేరా అంటే కాదు. ఈ జిఎంఆర్ చెప్పాను కదా, ఈ సెజ్ను కూడా ఎలాగైనా సరే దక్కించుకోవాలని దాని మీద కన్నేశారు. మరి పరిశ్రమలు రావాలంటే ఎలాగా? దాంట్లో కూడా వాటాలు కావాలి కదా. సెజ్ని అలా వదిలేస్తే ఎలాగా? ఆ ఉద్దేశంతో ఆ సెజ్ మీద కూడా కన్నేశారు. మరి జగన్మోహన్ రెడ్డి కన్నేశారంటే ఏమైపోతుంది? కంపల్సరీ అది కావాల్సిందే, ఎవరైనా కానీ అది కావాల్సిందే. సో జిఎంఆర్ వాళ్ళను కూడా బెదిరించి దాన్ని సెజ్ను కూడా కైవసం చేసేసుకున్నారు. బెదిరించడం ఎంతసేపు, కైవసం చేసుకోవడం ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఒకసారి ఆలోచించండి. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ కాకినాడ పోర్ట్ విషయం బయటకు తీసుకొచ్చారో
బియ్యం అక్రమంగా రవాణా అవుతోంది అన్న విషయం ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చారో సిఐడికి ఒక కంప్లైంట్ వెళ్ళింది. ధైర్యంగా చేశారు. ఎవరు చేశారనుకున్నారా? అప్పటి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో ప్రధాన వాటాదారు అయిన కేవీ రావు. ఏమని చేశారు? నన్ను బెదిరించారు, నన్ను భయపెట్టారు, నా లావాదేవీలను మొత్తం రాంగ్గా సృష్టించి నన్ను భయపెట్టి నా షేర్లన్నీ అరబిందో కంపెనీకి బలవంతంగా రాయించారు అని సిఐడికి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ కూడా ఉంది, చూద్దురు. దీంతో సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టబోతోంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, చూద్దురు. కానీ తీగ లాగితే డొంకంత కదిలినట్టు అక్రమ బియ్యం రవాణా అనే విషయం బయటకు లాగితే ఎన్ని రకాల కుంభకోణాలు బయటకు వస్తున్నాయో, ఇంతకీ తర్వాత ఏం జరుగుతుందో, ఎంతమంది బాధితులు బయటకు వస్తారో, ఎన్ని రకాల కుంభకోణాలు బయటకు వస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.